మా కాంగ్రెస్ పార్టీ నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రజావాణి కూడా అద్భుతంగా మరి దివ్య గారు ఒక ప్రభుత్వం తరపు నుంచి అక్కడ ఉండి ఎప్పటికప్పుడు వాటిని రేషన్ కార్డులు ఇవ్వలేదు, ఇందిరా డబుల్ బెడ్రూమ్లు కూడా ఇవ్వలేదు, వాళ్ళు 10 ఏళ్ళ 1 లక్ష కూడా ఇల్లులు కట్టించింది లేదు, కట్టిన ఇల్లులు కూడా పంపకం చేయలేదు, అవి కూడా ఎక్కువ వస్తూ ఉన్నాయి. ఇందిరమ్మ అంటే ఇండ్ల కోసం రేషన్ కార్డుల కోసం కూడా ఎక్కువ రావడం జరిగింది. ఖచ్చితంగా ప్రజల యొక్క సమస్యలను అర్థం చేసుకొని ఇప్పటికే మరి ప్రజాపాలనలో మన ప్రభుత్వము ఈ 4 స్కీములలో ప్రధానంగా రేషన్ కార్డ్స్ కానీ ఇందిరమ్మ ఇండ్లు కానీ ఇవి ఖచ్చితంగా కంప్లీట్ అయిపోతాయి సమస్యలు. కాబట్టి ఇంత దూరం వచ్చేటువంటి వాళ్లకు ముఖ్యంగా మరి ఎవరైతే రేషన్ కార్డు కోసం కానీ ఇందిరమ్మ ఇండ్ల కోసం వచ్చేటువంటి వాళ్లకు దయచేసి మీకు లోకల్గా ఉండేటువంటి ఎంఆర్ఓలు ఎంపీడీఓ ఆఫీసులలో పెట్టుకోండి. అవి నిరంతర ప్రక్రియ, వాటి కోసం ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు. కాబట్టి అక్కడ లోకల్ అధికారులకు ఇస్తే ఆ సమస్యలు కూడా పరిష్కారం అయిపోతాయని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క ప్రజావాణి కానీ మంత్రులతో ముఖాముఖి కానీ మరి నిరంతర ప్రక్రియగా మా ప్రభుత్వం మా పార్టీ నిర్వహిస్తున్నది. మంచి స్పందన వచ్చింది. సమస్యలు కూడా చాలా వరకు పరిష్కారం అనేది దొరుకుతుంది. కాబట్టి కొంత వచ్చే వాళ్ళ సంఖ్య కూడా తగ్గుతూ వస్తుంది. ఎంత తగ్గుతూ ఉంటే అంత సంతోషంగా భావిస్తాం. ఈరోజు వచ్చే వాటిలలో ఇప్పుడు జరిగేది ముఖ్యంగా ఇండ్లు రేషన్ కార్డుల స్కీమ్స్ జరుగుతున్నాయని తెలిసి పబ్లిక్ ఎక్కువ వాటి కోసమే రావడం జరుగుతుంది. కాబట్టి అదేవిధంగా క్షేత్రస్థాయిలో కూడా అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి నిరంతరం ఇంకా బెటర్గా పర్యవేక్షణ చేసి ఇమీడియట్లీ రిలీఫ్ ఇచ్చే విధంగా అంటే వెంటనే పరిష్కరించే విధంగా కూడా చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి ఇంత దూర ప్రయాస కూడా అవసరం ఉండదు. కాబట్టి ఎంత తగ్గితే అంత బెటర్గా మేము భావిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ నమస్కారం. ఎజెండా ఏం లేదు. లోకల్గా అంటే వాస్తవానికి మా ప్రతి అంటే 3 నెలలకు 6 నెలలకు పార్టీ మీటింగ్స్ పెట్టుకోవడం అనేది మీకు తెలుసు. మా ఏఐసిసి జనరల్ సెక్రటరీ గారు మరి దీపాదాస్ మున్షి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వారి పనితీరు గురించి కానీ ఇంకా ఏమన్నా మంచి చెడు లోపాలు ఉన్నా కూడా సరి చేసుకొని పబ్లిక్కు అందుబాటులో ఉండాలని, అదేవిధంగా పార్టీని కూడా స్ట్రెంథెన్ చేసుకోవాలి. కొత్తగా పిసిసి అధ్యక్షుడు మరి మహేష్ కుమార్ గౌడ్ గారు రావడం జరిగింది. వారి ఆధ్వర్యంలో పార్టీని క్షేత్రస్థాయిలో కమిటీలు కానీ బూత్ కమిటీలు కానీ గ్రామ కమిటీలు కానీ అవన్నీ కూడా వేసుకొని క్యాడర్కు ఒక బాధ్యత ఇవ్వడం, అదేవిధంగా రాబోయేటువంటి కాలంలో ఇప్పుడు ఒక 2-3 ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా ఉన్నాయి. ఆదిలాబాద్ కానీ ఇటు వరంగల్ కానీ ఉన్నాయి. కాబట్టి ఆ ఎన్నికలను కూడా దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ కూడా ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయడం జరుగుతుంది. పత్రాలకు సంబంధించి మీ పార్టీ ఎమ్మెల్సీ అంటే నిప్పు పెట్టిన పరిస్థితి కనపడుతుంది. చెత్తపుట్టలో జ్ఞానారెడ్డి సంబంధించిన ఇది సర్వే అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. నిజంగా ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారంటే ఇప్పటి వరకు దేశంలో బీసీ కులగణన 1931 తర్వాత పాపుల ఏది సోషియో ఎకనామిక్ సంబంధించి బ్రిటిష్ కాలంలోనే జరిగింది. ఆ తర్వాత అఫీషియల్గా అథెంటిక్గా ఉన్న కులగణన ఏదైనా జరిగిందంటే ఇప్పుడే జరిగింది. అది ఇల్లు పోయి సర్వే చేసిర్రు. మరి గవర్నమెంట్ అధికారులను పంపించి సర్వేలు చేయించడం తగ్గింది. గత బీఆర్ఎస్ చేసినటువంటి కుల సర్వే కుల సమగ్ర సర్వే వాళ్ళ కుటుంబం కోసం చేసిర్రు, మన కుటుంబాల అన్ని పేరు మీద. అంతిమంగా ఆ కుటుంబ సర్వేను ఎక్కడి పంపిర్రు? లిమ్కా బుక్ అంట. లిమ్కా బుక్ కోసం దుబాయ్ నుంచి వచ్చిర్రు పాపం పేరు ఎక్కించుకోవడం అంటే సర్వేలో పాల్గొనడం కోసం, లేదా వేరే దేశాల నుంచి వచ్చిర్రు. ఆ సర్వేని ఆధారంగా తీసుకొని ఏదన్నా పథకం అమలు చేసిండ్రా? నేను అడుగుతున్నా ఇప్పుడు. మేము సోషియో ఎకనామిక్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ పొలిటికల్ అదేవిధంగా క్యాస్ట్ సర్వేను మేము మా రాహుల్ గాంధీ గారి యొక్క డ్రీమ్ టార్గెట్ లక్ష్యము ఆశయం ఆకాంక్ష ఒక పేషెంట్ను ఎక్స్రే తీస్తే ఆయన బాడీలో ఉన్నదంతా ఎట్లా బయటకు వస్తుందో ఈ సమాజంలో కులాంతరాలు అదేవిధంగా పేదరికము కులాలు వాటి అన్నీ కూడా బయటకు వస్తాయి. ఎక్స్రే లాగా కుల గణన జరగాలని చెప్తే మేము మరి రోజుకు ఒక 10 కుటుంబాలు ఒక అధికారి 10 కుటుంబాలే ఆ రోజు 10 లక్షల మందిని ఉపయోగించారు బీఆర్ఎస్ పార్టీ. 10 లక్షల ఉద్యోగులు ఈ సర్వేలో పాల్గొన్నారా? ఈరోజు మేము 1,00,000 మంది ఉద్యోగులను వాడి గవర్నమెంట్ ఉద్యోగులను వాడి అథెంటిక్గా తెస్తే కావాలని
బీసీలకు వచ్చే ఒక మంచి అవకాశాలను పక్కదోవ పట్టించి రేపు ఏ అవకాశాలు ఉండొద్దని చేసి కుట్ర చేసి ఇవాళ అందరూ అట్లా మాట్లాడుతున్నారు. కానీ తప్పు. అది ఒకవేళ ఎక్కడన్నా మిస్ అయితే కొంతమంది టీఆర్ఎస్ నాయకులు ఈ కుల బహిష్కరణ అంటే ఈ కులగణన బహిష్కరించాలన్నారు. ఎంత దరిద్రం అంటే ఇవాళ నువ్వు లిమ్కా బుక్ కోసమేమో కుల సమగ్ర సర్వే పేరు చెప్పి ఒక్క రోజులో దేశ విదేశాల నుంచి రప్పించి రికార్డు కోసం పంపించినావు. మేము ఇవాళ కుల సమగ్ర సర్వే చేసి ఏ కులం ఎంతో తేల్చి వాళ్లకు సంక్షేమ పథకాలు కానీ వాళ్ళకు రాజకీయ అవకాశాలు కానీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కానీ మరి సామాజిక అవకాశ డెవలప్మెంట్ కానీ చేయాలని మేము ఒక లక్ష్యం పెట్టుకొని చూస్తే దీన్ని కంపేర్ చేసి మాట్లాడతారు. వాళ్ళు ఇచ్చింది 51, మేము ఇచ్చింది 56.